ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో బేసిక్ వీడియో ఇంట్రో అన్నట్టు, అంటే ఇంట్రో వీడియో మీ యూట్యూబ్ ఛానల్కైనా స్టార్టింగ్ బేసిక్లో మనకు 10 సెకండ్స్ మన ఇంట్రో ప్లే చేయాలని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఆ బేసిక్ ఇంట్రో ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి మనము తెలుసుకుందాము. ఇది మనం ఎడిట్ చేసేది కైన్మాస్టర్ యాప్లో అండి. కైన్మాస్టర్ మీకు ఈజీగా ప్లే స్టోర్లోనూ దొరుకుతుంది. ఇంకా మీకు వితౌట్ వాటర్ మార్క్ యాప్ కావాలి అనుకుంటే మీరు కొన్ని రీసెర్చ్ చేసి నెట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఉందండి. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే మీకు వితౌట్ వాటర్ మార్క్ ఎలాంటి మనీ పే చేయకుండా మీకు కైన్మాస్టర్ యాప్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి. చేస్తే నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వితౌట్ వాటర్ మార్క్ యాప్ అనేది నేను చెప్తాను మీకు. స్టార్ట్ చేద్దామండి. ఇది కైన్మాస్టర్ యాప్ అన్నట్టు. ఇందులో మనకు ఇది హోమ్ ఇంటర్ఫేసు. మనము ఎడిట్ చేయాలంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళాలండి. కింద క్రియేట్ ఉంది కదా ప్రాజెక్ట్లో, అందులోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవాలండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ క్రియేట్ అని వస్తుంది. ఇందులో 16:9 రేషియో మనము చూస్ చేసుకోవాలి, ఆస్పెక్ట్ రేషియో. ఆ తర్వాత మనకు ఇలా ఇంటర్ఫేస్ స్టార్ట్ అయిపోతుందండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇది మెయిన్ ఎడిటింగ్ ఇంటర్ఫేస్ అన్నట్టు. మనం ఇక్కడ మీడియాకి వెళ్ళి ఇందులో మనకు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ నేను యాడ్ చేసుకుంటున్నాను. దీనికి 10 to 15 సెకండ్స్ మనము బేసిక్ ఇంట్రో కావాలి కాబట్టి నేను 10 సెకండ్స్ చూస్ చేసుకుంటున్నాను అండి. 10.5 సెకండ్స్ చూస్ చేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ మనకు లోగో యాడ్ చేసుకోవడానికి మనం లేయర్స్కి వెళ్ళి మళ్ళీ మీడియాకి వెళ్ళాలి. అందులో మీడియాలో మనకు కావాల్సిన లోగో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నా ఛానల్ యొక్క లోగో నేను యాడ్ చేసుకున్నాను. ఈ లోగోని మనము కరెక్ట్ సెట్ చేసుకోవాలండి. సెంటర్ పాయింట్లో దానికి చిన్నగా సెట్ చేసుకోవాలి. అలా ఇప్పుడు సెంటర్లో క్రాస్ మార్క్ వస్తుంది కదా, అంటే అది సెంటర్లో అలైన్ అయినట్టు చూపిస్తుందండి. అది అయిపోయిన తర్వాత అలైన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టార్టింగ్లో బేసిక్ చూసాం కదా, ఎలా వీడియో ఎడిటింగ్ యానిమేషన్ వచ్చిందో అలా మనం చేయాలి. దానికి మనం లేయర్స్కి వెళ్ళి మళ్ళీ ఇంకో మీడియాకి వెళ్ళి ఇంకో ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలండి. దానిపైకి ఆ ఫ్రేమ్ని కరెక్ట్ సెట్ చేసుకోండి, ఎంతవరకు మీ లోగో మొత్తం కవర్ అవుతుందో. అలా చేసుకున్న తర్వాత దాన్ని రొటేట్ చేసుకోవాలండి. అంటే మనకు ఎలా ఎఫెక్ట్ కావాలో దాన్ని బట్టి మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇలా రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని క్రాప్ ఉంది కదండి, మళ్ళీ అక్కడ సైడ్కి ఆ ఫ్రేమ్ చూసుకుంటే మనకు క్రాప్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ క్రాప్లో మాస్క్ అప్లై చేసుకొని కొద్దిగా ఫిదర్ అప్లై చేసుకోవాలండి. ఫిదరు చూస్తున్నారు కదా, 50% వరకు అయితే మొత్తం క్లియర్ కనిపించేస్తుంది. కాబట్టి మనము 8 to 9, 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అలా 10 పెట్టిన తర్వాత మనము షేప్స్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కార్నర్ బార్ ఉంది కదండి, రెక్టాంగిల్ది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత అండి మనము ఆ ఫ్రేమ్ని మోషన్లో యాడ్ చేయాలి కాబట్టి ఆ ఫ్రేమ్ మోషన్లో యాడ్ చేసుకోవడానికి మనం ఇక్కడ కీ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. కీ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా అంటే ఫ్రేమ్ని కొద్దిగా ముందుకు జరిపి ఆ తర్వాత మనం పైన ఉన్న ఫ్రేమ్ని కూడా కొద్దిగా వెనక్కి జరపాలి. అలా మనము కొన్ని పాయింట్స్ దగ్గర అంటే కొన్ని చిన్న సెకండ్స్ దగ్గర తీసుకొని ఆ ఫ్రేమ్ని మొత్తం బ్యాక్వర్డ్కి తీసుకెళ్ళాలన్నట్టు. ఇలా చూస్తున్నారు కదా నేను చేస్తున్నట్టు. ఇలా మీకు డాట్స్ కనిపిస్తూ ఉంటుంది, ఏ ఫ్రేమ్ దగ్గర మీరు ఎలా యాడ్ చేసేయాలని చెప్పేసి. ఇలా నేను మొత్తం ఆ ఫ్రేమ్ మొత్తంని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి అది ఎలా స్క్రోల్ అవుతుందో మీకు యానిమేట్ అవుతుందో మీకు చూస్తున్నారు కదా, ఇలా అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత ఇప్పుడు అయిపోయింది కదండి. నెక్స్ట్ మనము ఇంకో ఫ్రేమ్ దీన్ని అంటే 4-5 సెకండ్స్ ఉంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి మనము 3.5 సెకండ్స్ నేను చేసుకున్నానండి. దాన్ని ఇప్పుడు మన ఆ లోగో అన్నట్టు టోటల్ 10 సెకండ్స్ ఉన్న ఫ్రేమ్ మొత్తాన్ని స్ట్రెచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో యానిమేషన్ యాడ్ చేద్దామండి. దానికి నేను ఇంకో ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అంటే కరెక్ట్ చిన్నగా సెట్ అయ్యేటట్లు చేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని క్రాప్ చేసుకుందామండి. క్రాప్ చేసుకోవడానికి క్రాప్ ఆప్షన్ చూస్ చేసుకోండి. తర్వాత మాస్క్ అప్లై చేసి ఆ మాస్క్లో అంటే కొద్దిగా చిన్నది కావాలి కాబట్టి ఫ్రేమ్ మీరు యానిమేషన్లో చూసి ఉంటారు, ఎలా అంటే స్క్రోల్ అవుతూ ఉండి లైటింగ్ ఎఫెక్ట్ లాంటిది అన్నట్టు అలా చిన్నగా చేసుకోవాలండి. అది క్రాప్ చేసుకున్న తర్వాత దాన్ని కిందకి తీసుకోండి మొత్తానికి. ఇప్పుడు ఇలా కింద తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు మేము ఏంటంటే క్రాపింగ్లో మనం మాస్కింగ్ అవన్నీ అప్లై చేసుకున్న తర్వాత ఎలా మోషన్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు క్రాపింగ్కి వెళ్ళాను కదా, క్రాపింగ్కి వెళ్ళి మళ్ళీ నేను మాస్క్ అప్లై చేశాను. మాస్క్ అప్లై చేసిన తర్వాత చూడండి ఎలా అంటే మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. అంటే కొద్దిగా డౌన్ సైడ్ అంటే కొద్దిగా పైకి తీసుకెళ్ళి మళ్ళీ స్ట్రెచ్ చేయండి. ఫస్ట్ ఇలా చేసాము సేమ్ అన్నట్టు. ఇలాగంటే మనం పైకి తీసుకెళ్ళి మొత్తం అంటే కొద్దిగా తీసుకుంటూ తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ రొటేట్ చేసాము. అంటే ఎఫెక్ట్ ఎలా రావాలని అనుకున్నాం కాబట్టి మళ్ళీ కిందికి దాన్ని రొటేట్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ దాన్ని కిందికి రావడము. అలా ఈ ఎఫెక్ట్ మొత్తం క్లిక్ చేసుకున్నామండి. ఈ ఎఫెక్ట్ మొత్తం కంప్లీట్ చేశాను అన్నట్టు. ఇలా చేశాను. ఇప్పుడు దీన్ని కూడా మీరు చూడొచ్చు ఎలా అది స్క్రోల్ అవుతుందని చెప్పేసి ఎఫెక్ట్ని చూడొచ్చు.
చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది అన్నట్టు. దాన్ని మళ్ళీ క్రాపింగ్కి వెళ్ళి ఇప్పుడు మనం ఫీదర్ యాడ్ చేసుకుందామండి. ఫీదర్లో అప్రాక్సిమేట్లీ 45 వరకు నేను వేసాను. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఏం అంటే మీరు చూడొచ్చు ఎఫెక్ట్ తర్వాత. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫీదర్ చూడండి ఎలా అంటే లైట్గా ఏదో ఎఫెక్ట్ వస్తుంది అన్నట్టు. అలా ఈ ఎఫెక్ట్ చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మీరు 70% వరకు ఈ వీడియో ఎడిటింగ్ అనేది చేశారన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఈ క్లిప్ని మనము సపరేట్గా సేవ్ చేసుకుందాము. ఆ సేవ్ చేసుకున్న తర్వాత మనం ఇంకో వీడియో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అందులో మనం ఈ క్లిప్ని యాడ్ చేసుకోవాలన్నట్టు. చూశారు కదా, సేవ్ చేసుకుందాము ఈ వీడియోని. సేవ్ చేసుకోవడం మీకు తెలుసు కదండి ఎలాగో. ఎందుకంటే టాప్ రైట్ కార్నర్లో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవడమే. నెక్స్ట్ నేను ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. 16:9తో స్టార్ట్ చేశాను కదా. ఇందులో ఒక వీడియో అప్లోడ్ చేస్తామండి. ఆ వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్లో దొరికేస్తుంది. ఆ వీడియోని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి మనము ఇప్పుడు ఎఫెక్ట్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో నేను యాడ్ చేసేసాను. ఈ వీడియో ఇప్పుడు చూడండి, ఈ వీడియో ఎట్లా ప్లే అవుతుందో. ఇప్పుడు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్కి మనం ఎడిట్ చేసుకున్న ఇందాక సేవ్ చేసాం కదా వీడియోని, ఆ వీడియో యాడ్ చేసి తర్వాత మనము ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం అన్నట్టు. ఇప్పుడు నేను 2.3 సెకండ్స్ దగ్గర మనం ఇందాక సేవ్ చేసిన వీడియోని నేను యాడ్ చేస్తున్నాను. ఆ వీడియో యాడ్ చేసిన తర్వాత చూడండి, ఈ వీడియో నేను యాడ్ చేస్తున్నాను. ఆ వీడియో యాడ్ చేసిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. దీన్ని మెర్జ్ చేయాలంటే అంటే బ్లెండ్ చేయాలంటే మనం బ్లెండింగ్లోకి వెళ్ళాలండి. బ్లెండింగ్కి వెళ్ళి మల్టిప్లై అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. బ్లెండింగ్కి వెళ్ళి ఇప్పుడు చూస్తున్నారు కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది. అంటే మొత్తం రెండు మిక్స్ అయిపోయాయి అన్నట్టు, మల్టిప్లై అయిపోయాయి. ఇప్పుడు చూస్తున్నారు ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో, ఇలా ఈ ఎఫెక్ట్ వస్తుందనండి. అంటే ఇందాక మనం లోగోతో పాటు ఇలా వస్తుంది. దీని తర్వాత ఇప్పుడు మన నేమ్ రావాలి కదా. సపోజ్ నేను రాజు టెక్ అని చెప్పేసి ఉంది కదా, రాజు టెక్ ఎడిట్స్ అని చెప్పేసి దాన్ని కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి కాబట్టి అది కూడా చేద్దామండి. నేను ఇప్పుడు 9 సెకండ్స్ వరకు రెండు ఈక్వల్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడైతే మనకు నేమ్ ఎప్పుడైతే నేమ్ డిస్ప్లే అవ్వాలో ఆ పాయింట్ చూస్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నాకు నేమ్ రావాలి కాబట్టి నేను లేయర్స్కి వెళ్తాను. లేయర్స్కి వెళ్ళి టెక్స్ట్కి వెళ్తానండి. టెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నా ఛానల్ నేమ్ రాస్తున్నాను, రాజు తర్వాత టెక్ ఎడిట్స్ అని చెప్పేసి. ఇక్కడ లెటర్స్ అనేది కొద్దిగా దూరంగా చేయండి, అంటే కొద్దిగా మంచిగా కనిపించేటట్లు. కాబట్టి నేను స్పేసింగ్ ఇస్తున్నాను, చూస్తున్నారు కదా, ప్రతిదానికి స్పేసింగ్ ఇస్తున్నాను. అలా ఇక్కడ రాజు టెక్ దగ్గర కొద్దిగా లాంగ్ ఇవ్వండి, లేకపోతే అన్నీ మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఇలా కొద్దిగా దూరం మంచిగా స్పేసింగ్ ఇచ్చేయండి అన్నిటికీ, ఆ లెటర్స్ అన్నిటికీ. అలా లెటర్స్కి అన్నిటికీ స్పేసింగ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇప్పుడు అలైన్ చేసుకోవాలండి. దీన్ని ఎక్కడ సెంటర్లో అంటే మంచిగా కింద కరెక్ట్గా అలైన్ చేసేటట్టు అలైన్ చేసుకోవాలి. నేను ఇక్కడ అలైన్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇది అలైన్ చేసుకొని దీనికి ఇప్పుడు మనం కొద్దిగా ఎఫెక్ట్స్ యాడ్ చేద్దామండి. కొద్దిగా మంచిగా కనిపించాలంటే కొద్దిగా ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాము. దాన్ని క్లిక్ చేసే ఉంచండి. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి కొద్దిగా షాడో ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. దానికి మీకేం కనిపిస్తలేదు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దానికి కలర్ చేంజ్ చేద్దామండి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ కలర్స్కి వస్తే మనము బ్లాక్ వేద్దాము. వైట్ బ్యాక్గ్రౌండ్కి బ్లాక్ బాగుంటుంది కాబట్టి నేను బ్లాక్ వేస్తున్నాను. బ్లాక్ యాడ్ చేసాం, ఇలా వస్తుంది. ఇప్పుడు అంత బాగా కనిపిస్తలేదు కాబట్టి దీనికి ఇంకోటి అవుట్లైన్ యాడ్ చేద్దామండి. కొద్దిగా థిక్గా ఉండేటట్లు అవుట్లైన్ యాడ్ చేసి, అవుట్లైన్లో మనకు కొద్దిగా మంచి గ్లో ఉండేటట్లు మనం ఎల్లో కలర్ నేను యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నా కదా, ఇలా యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మన లెటర్స్ ఎలా ప్రింట్ అవ్వాలి అంటే ఎలా డిస్ప్లే అవ్వాలని చెప్పేసి మనము ఇన్ యానిమేషన్ చూస్ చేసుకుందామండి. అందులో లెటర్ బై లెటర్ అని చెప్పేసి ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనము అంటే ఒక్కొక్క లెటర్ ఎలా అంటే స్లోగా ఎలా వస్తాయని చెప్పేసి మనం ఇందులో చూడొచ్చు. కొద్దిగా స్లో కావాలంటే మనం ఇక్కడ టైం ఉంది కదండి, దాన్ని నియర్లీ 1.5 నుంచి 2 వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని ప్లే చేసి చూద్దామండి. ఇప్పుడు ఓవరాల్ మన వీడియో కంప్లీట్ అయిపోయింది, ప్లే చేద్దాం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన ఫైనల్ ఎడిటెడ్ వీడియో అన్నట్టు. అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ వీడియోని మన బేసిక్ ఇంట్రోలో వాడుకోవచ్చు అన్నట్టు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి.